గజేంద్రుని పూర్వజన్మ కథ. జననాథ జననాథ దేవల శాప విముక్తుడై పటుతర గ్రహరూపంబుమాని ఘనుడు హుహూ నామ గంధర్వుడపుడు తన తొంటి నిర్మల తనువు దాల్చి హరికిన్ అవ్యయునకున్ అతిభక్తితో మృక్కి తవిలి కీర్తించి గీతములు పాడి ఆ దేవు కృపనుంది అందందమరియును వినత శిరస్కుడై వెట్కతోడ దళిత పాపుడగుచు తన లోకమునకేగే అప్పుడు శౌర్యకేలన్ అంటి తడవన్ హస్తిలోకనాథుడజ్ఞానరహితుడై విష్ణురూపుడగుచు వెలుగుచుండే. ఓ పరీక్షన్ మహారాజా, గొప్పదైన ఆ మొసలి దేవలముని పెట్టిన శాపం వల్ల కలిగిన తన మకర రూపం విడిచిపెట్టింది. నిర్మలమైన శరీరంతో హూహు అనే గంధర్వుడుగా మారింది. ఆ గంధర్వుడు మిక్కిలి భక్తితో భగవంతునికి మ్రొక్కి స్తోత్రాలు చేశాడు. స్వామి అనుగ్రహం పొందాడు. మరలా నమస్కారం చేసి పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట విష్ణువు గజరాజును చేతితో దువ్వాడు. వెంటనే గజరాజులోని అజ్ఞానం తొలగిపోయింది. విష్ణుదేవునితో సారూప్యాన్ని సంపాదించి ప్రకాశించాడు. అవనీనాథ అవనీనాథ గజేంద్రుడా మకరితో నాలంబుగావించే ద్రవిళాదీశుడతండు పుణ్యతముడింద్రద్యుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌన నియతిన్ సర్వాత్మనారాయణున్ సవిశేషంబుగ పూజ చేసెను మహాశైలాగ్రభాగంబునన్. ఓ రాజా, మొసలితో పోరాడిన ఆ గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడనే మహారాజు. ఆ పుణ్యాత్ముడు ద్రవిడ దేశాన్ని పాలించేవాడు. అతడు విష్ణుభక్తులలో శ్రేష్ఠుడు. ఒక పర్వతంపై అతడు మౌనవ్రతంతో భగవంతునికి విశేషమైన పూజలు జరిపేవాడు. ఒకనాడా నృపుడచ్చుతున్ మనములో నూహించుచున్ మౌని అయి అకలంక స్థితి నున్నచో కలసుచుండచోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనింగని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధా కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చే భూవల్లభా. ఓ రాజా, ఇంద్రద్యుమ్నుడు ఒకనాడు విష్ణువును ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ మైమరిచి ఉన్నాడు. అప్పుడు అగస్త్యముని అక్కడికి వచ్చాడు. రాజు తనకు గౌరవమివ్వకుండా లేవకుండా మౌనంగా ఉన్నందువల్ల అగస్త్యుడు ఆగ్రహించాడు. ఓరి మూర్ఖుడా, లుబ్ధుడా, అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టుమంటూ అతనికి శాపం ఇచ్చాడు.